అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సారథ్యంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇతర పెద్దలు, గ్రామస్తులు సహకారంతో భక్తులు మనోభావాలకు అనుగుణంగా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడు లేవదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ సాయంకాలం మరి ధ్వజారోహణతో కార్యక్రమాలతో మొదలుపెట్టి వాహనసాలతో మాడవీధుల్లో తిరుమలలో ఏ రకంగా అయితే స్వామివారు మాడవీధుల్లో భక్తులు కనువిందుగా విహరిస్తూ వారు దర్శనమిస్తారో అదేవిధంగా కూడా ఇక్కడ కూడా మాడవీధుల్లో స్వామివారు మరి అదేవిధంగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క వాహన సేవలో పాల్గొని స్వామివారికి ఉపలపాత్రలు అవుతారని మీ ద్వారా కోరుతున్నాం. ఓ నమో వెంకటేశాయ మహా. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 10వ తేదీ రేపటి నుంచి 18వ తేదీ వరకు కూడా వైభవేతంగా జరగనున్నాయి. దాన్ని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్పంచుకుని ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఎంతో అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తరలి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా, అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా, అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా, శానిటేషను, అన్నప్రసాదాలు అన్నీ కూడా సమయంగా జరిగే విధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతోటి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది. అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయాల్లో అనేక ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు. దానికి తోడు కొత్తపేట నియోజకవర్గంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు, భక్తులు అందరూ, పిల్లలు అందరూ తరలి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రులై శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం వేళలో 5 గంటలకి బస్సులు బయలుదేరి వాడపల్లి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ 8 గంటలకు రిటర్న్ బయలుదేరడం జరుగుతుంది. ఆ తగ్గ ఏర్పాట్లు కొత్తపేట నియోజకవర్గం అన్ని గ్రామాల్లోనూ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో, ఏ విధంగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయో, అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వాడపల్లిలో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసి ఆనందం, అనుభూతి పొందే విధంగా వాడపల్లిలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుందనేది తెలియజేస్తూ ఉన్నాను. భక్తులు, ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని విజయవంతం చేయాలని, ఇది మన కార్యక్రమంగా భావించాలని, స్వామివారి కార్యక్రమాన్ని ఇది మనందరి కార్యక్రమంగా భావించి కొత్తపేట నియోజకవర్గ ప్రజానికం, కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నమో వెంకటేశాయ మహా. స్వామివారిని దర్శించండి, శుభ ఫలితాలు పొందండి. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు నెరవేర్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడు శ్రీభూషణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం, త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవం, 13వ వార్షిక బ్రహ్మోత్సవం
చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం దీక్షాధారణ అకల్పష హోమం, ఈ కార్యక్రమానికి అర్హత సంపాదించే నిమిత్తమే హోమ కార్యక్రమం. అలాగే ఈరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, నవమూర్తి ఆవాహన, ఈరోజు విశేషమైన వాహన సేవగా పరావాసుదేవ అలంకరణతో కూడిన శేషవాహన సేవా కైంకర్యం ఈరోజు మొదటి రోజు జరిగే విశేషమైన ప్రక్రియ. రెండో రోజు రేపటి రోజున శనివారం మహాపుష్పయాగం తిరుమల వైకుంఠంలో ప్రతి కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన జరిగే విశేషమైన ప్రక్రియ మహాపుష్పయాగం. వందల వేల పుష్పాలతో విశేషమైన అర్చనలతో రేపటి రోజున శనివారం విశేషంగా జరిగే మహాపుష్పయాగ ప్రక్రియ. అలాగే రేపు సాయంత్రం స్వామి సరస్వతి అలంకరణతో కూడిన హంసవాహన సేవా కైంకర్యం జరపబడతాయి. అలాగే ఆదివారం విశేషంగా దుష్టగ్రహ దోష పరిహారార్థం మహాసుదర్శన హోమ ప్రక్రియ, స్వామికి విశేషమైన అర్చనగా తోమాల సేవా కైంకర్యం. ఆ రోజు సాయంత్రం ఈ ఉత్సవ సంబంధిత ప్రధాన హోమ కార్యక్రమం, విశేషమైన వాహన సేవగా రామ అలంకరణతో కూడిన హనుమద్వాహన సేవా కైంకర్యం జరపబడతాయి. అలాగే సోమవారం 13వ తారీఖు జగత్ కళ్యాణ నిమిత్తం ఉభయ దేవేరులనిచ్చి స్వామివారికి కళ్యాణ మహోత్సవ ప్రక్రియ. ఆ రోజు విశేషమైన వాహన సేవ నారసింహ అలంకరణతో కూడిన సింహవాహన సేవా కైంకర్యం జరపబడతాయి. 14వ తారీఖు మంగళవారం విశేషంగా అష్టదళ పాదపద్మ ఆరాధన తిరుమలలో ప్రతి మంగళవారం ఆచరించే క్రమం. ఇక్కడ కూడా మంగళవారం అష్టదళ పాదపద్మ ఆరాధన. ఆ రోజు విశేషమైన వాహన సేవగా స్వామి మలయప్ప అలంకరణతో కూడి గరుడ వాహన సేవా కైంకర్యం జరపబడతాయి. అలాగే 15వ తారీఖు బుధవారం ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం 108 కలశలతో విశేషమైన అభిషేక ప్రక్రియ ఆచరించబడుతుంది. ఆ రోజు ఉదయమే స్వామివారి సూర్య ప్రవాహన సేవ, సాయంత్రం చంద్ర ప్రవాహన సేవ కైంకర్యం జరపబడతాయి. అలాగే 16వ తారీఖు గురువారం తిరుప్పావడి సేవ, విశేషమైన అర్చనా కైంకర్యం, రాజాదిరాజ అలంకరణతో కూడిన గజవాహన సేవా కైంకర్యం జరపబడుతుంది. అలాగే 17వ తారీఖు విశేషంగా స్వామివారికి నదీ జలాభిషేకం, విశేషమైన అర్చన, లక్ష తులసి పూజా కైంకర్యం జరపబడతాయి. ఆ రోజు విశేషంగా స్వామివారికి 17వ తారీఖు శుక్రవారం విశేషంగా గోదావరి జలాభిషేకం స్వామివారికి విశేషంగా జరపబడతాయి. అలాగే విచ్చేసిన భక్తులందరికీ కూడా సత్సంతానం సౌభాగ్యం కలిగే నిమిత్తమే అమ్మవారికి లక్ష కుంకుమార్చన కైంకర్యం. అలాగే ఆ రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ, ఆ రోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం కలికి అలంకరణతో కూడిన అశ్వవాహన సేవ. అలాగే ఆ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా చూర్ణోత్సవ ప్రక్రియ ఆచరించబడతాయి. చివరి రోజు 18వ తారీఖు మహాపూర్ణాహుతి కైంకర్యం, అలాగే చక్ర స్నాన ప్రక్రియ. ఆ రోజు సాయంత్రం ఏకాంత సేవతో ఈ 13వ వార్షిక బ్రహ్మోత్సవ కైంకర్యం ముగుస్తుంది. ఈ విశేషంగా జరిగే కైంకర్యంలో సర్వభక్తజనావులై పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలై ధరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.